వ్యాపారి యుక్తి. చందమామ కథ. తామ్రలిప్తి అనే ప్రాచీన నగరంలో పూర్వం బలాకగుప్తా అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. శేఖరపాలుడనే ఇంద్రజాలకుడితో అతనికి గాఢమైన స్నేహం ఉండేది. బలాకగుప్తుడు వ్యాపారం మీద, శేఖరపాలుడు తన ఇంద్రజాల ప్రదర్శనల మీద అస్తమానము దేశ సంచారం చేసేవారు. ఏడాదికి 2 నెలల పాటు ఇద్దరూ ఇంటి వద్ద ఉండి ఇంద్రజాల విద్యలను గురించి చర్చిస్తూ సరదాగా కాలక్షేపం చేసేవారు. బలాకగుప్తుడు అనేక దేశాలు తిరిగాడు, కానీ ఎన్నడూ మణిపూర్ రాజ్యానికి వెళ్ళలేదు. అందుచేత అతను ఒకేడు మణిపురానికి ప్రయాణం కట్టాడు. ఈ ప్రయాణం మానుకోమని బలాకగుప్తుడిని మిత్రులు నిరుత్సాహపరిచారు. ఎందుచేతనంటే మణిపురానికి వెళ్ళాలంటే ఒక పర్వత పంక్తి దాటి మరీ వెళ్ళాలి. అదీ కాక దారి పొడుగున దట్టమైన అరణ్యాలుండేవి. వీటన్నిటికీ తోడు ఆ దారిని దొంగల భయం చాలా హెచ్చుగా ఉండేది. అయినా బలాకగుప్తుడు ఎవరి మాట లక్ష్యపెట్టక గోపాలుడనే నౌకర్ని వెంట తీసుకుని అమూల్యమైన సరుకులతో వర్తక వ్యాపారం చేయటానికి మణిపురానికి బయలుదేరాడు. వాళ్ళు 6 రోజుల పాటు నిర్విఘ్నంగా ప్రయాణం చేసి మణిపుర రాజ్యం సరిహద్దున ఉండే పర్వత శ్రేణి దిగువ ప్రాంతాన్ని చేరుకున్నారు. నౌకరు గోపాలుడు తన యజమానితో, బాబు, చీకటి పడుతున్నది, ఈ రాత్రి ఆ కనిపించే గుహలో తలదాచుకుందామా అన్నాడు. అలాగే అన్నాడు బలాకగుప్తా. వీళ్ళు గుహలో ప్రవేశించే ప్రయత్నంలో ఉండగా గుర్రపు డెక్కల ధ్వని వినిపించింది. మరికొద్ది క్షణాల్లో భయంకరులైన అశ్వికులు వారిద్దరినీ చుట్టుముట్టారు. వారందరి వద్ద రకరకాల ఆయుధాలున్నాయి. ఎవరు మీరు అని బలాకగుప్తా ధైర్యంగా వాళ్ళని అడిగాడు. నీ పాలిటి అమకింకుల్లం అన్నాడు దొంగల నాయకుడు క్రూరంగా నవ్వుతూ. బలాకగుప్తా తన గత్తిని దూశాడు. కానీ మరుక్షణమే 2 దొంగలు అతని పైకి ఉరికి పట్టుకున్నారు. దొంగలు బలాకగుప్త వెంట ఉన్న సొత్తు యావత్తూ కాజేసి అతన్ని, అతని నౌకర్ను బందీలుగా పట్టుకున్నారు. ఆ సరుకును దొంగలు పంచుకునేటప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక అమూల్యమైన వస్తువు లభించింది. అందుచేత దొంగలు చాలా సంతోషించారు. మీకు కావలసింది మీకు దొరికింది, ఇక మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు బలాకగుప్తా దొంగల నాయకుడితో. అది కుదరదు, నిన్ను మా కాళీమాతకు బలిస్తాం అన్నాడు దొంగల నాయకుడు. తమ నాయకుడు సైగ చేసేసరికి దొంగలు బలాకగుప్తను, అతని నౌకరును ఒక గుహలో ఖైదు చేశారు. పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న యజమాని, సేవకుడు కొంతసేపు ఏమీ మాట్లాడుకోలేదు. చివరకు గోపాలుడు, బాబు, మనం దీని సహాయంతో బయటపడగలమంటారా అంటూ ఒక రత్నాల ఉంగరం తన యజమానికి చూపాడు. అది నీకెక్కడిది అని బలాకగుప్తా గోపాలుని అడిగాడు. ఒక దొంగకు వచ్చిన వాటా నుంచి అతడికి తెలియకుండా కాజేశాను అన్నాడు గోపాలుడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక దొంగ వాళ్ళ కోసము అన్నము నీరు తెచ్చాడు. వాడు వెంట వచ్చిన మరి 2 దొంగలు గుహ బయట కత్తులు పట్టుకుని కాపలా ఉన్నారు. లోపలికి వచ్చిన దొంగను చూసి గోపాలుడు మెచ్చుకునే ధోరణిలో, మనిషి అంటే అలా ఉండాలి, ఒడ్డు పొడుగు కోరమీసము చూశారా ఎలా ఉన్నాడో అన్నాడు బలాకగుప్తతో. ఈ మాటకు దొంగ పొంగిపోయి మీసం దువ్వుకుంటూ, మీ భోజనం త్వరగా పూర్తి చేయండి, నేను చాలా దూరం పోవాలి, ఈ రాత్రే మా చెల్లెలి పెళ్ళి అన్నాడు. మీ చెల్లెలికి పెళ్ళవుతున్నదా? మా తరపున ఆమెకు ఒక చిన్న కానుకిస్తావా ఏమిటి అంటూ బలాకగుప్తా తన దగ్గర ఉన్న వజ్రాల ఉంగరాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మనిషే. బలాకగుప్తా తన చేతిలో వజ్రాల ఉంగరం పెట్టగానే దొంగ గుండె చెరువయింది. జటాధరుడనే పేరు గల ఆ దొంగ బలాకగుప్తతో, మీ సొత్తు ఎలాగో పోయింది, మీ ప్రాణాలు పోకుండా ఏదన్నా మార్గం ఉంటే బాగుండును, తప్పించుకుపోయేటందుకు ఏదన్నా మార్గం ఆలోచించండి, తెల్లవారి వచ్చి నా చేతనైన సహాయం నేను చేస్తాను అన్నాడు. ఆ రాత్రి బలాకగుప్త కానీ అతని నౌకరు గోపాలుడు కానీ కన్నుమూయలేదు. మర్నాడు మధ్యాహ్నానికి జటాధరుడు వారిద్దరికీ భోజనంతో పాటు కొన్ని మంచి పిండి వంటలు కూడా తెచ్చి, మీ కానుక చూసి మా చెల్లెలు మురిసిపోయింది, ఈ పిండి వంటలు మీకోసం ఆమె పంపింది, ఇంతకు మీరు పారిపోయే ఉపాయం ఏమన్నా ఆలోచించారా అని అడిగాడు. గుహద్వారం తెరిచి ఉంచి 2 గుర్రాలు గుహ వెలుపలి ఏర్పాటు చేస్తే మేం పారిపోతాం అన్నాడు బలాకగుప్తా. అది నాకు సాధ్యం కాదు అన్నాడు జటాధరుడు. మీ నాయకుడికి జూదంలాంటి దాని మీద మోజు ఉన్నదా అని బలాకగుప్తా మళ్ళీ అడిగాడు. జూదం కాదు, కానీ మా నాయకుడికి చదరంగం ఆడటం అంటే చాలా ఇష్టం, పందెం కాసి మరీ ఆడతాడు, నేను చాలాసార్లు అతన్ని చదరంగంలో ఓడించి డబ్బు గెలుచుకున్నాను అన్నాడు జటాధరుడు. మీ నాయకుడిని మా వద్దకు ఒకసారి పంపగలవా? మాకు చదరంగం బాగా వచ్చినని చెప్పు అన్నాడు బలాకగుప్త జటాధరుడితో. జటాధరుడు ఏమి చెప్పాడో కానీ దొంగల నాయకుడు ఖైదు ఉన్న గుహకు వచ్చాడు. నువ్వు నిజంగానే మమ్మల్ని కాళీమాతకు బలివ్వబోతున్నావా
అని బలాకగుప్తా అతన్ని అడిగాడు. ఆ మాట వేళాకోళానికి చెప్పాననుకున్నావా అన్నాడు దొంగల నాయకుడు రౌద్రంగా. కొంచెం ఆలోచించుకో. నేను కూడా కాళీమాత భక్తుణ్ణి, అంతేకాదు కాళీమాత నుంచి వరం పొందినవాణ్ణి అన్నాడు బలాకగుప్తా. నేను నమ్మను అన్నాడు దొంగల నాయకుడు. నన్ను నమ్మవద్దు, నేను రుజువు చేస్తాను. నా కళ్ళకు గంతలు కట్టు. ఒక సంచిలో నీ ఇష్టం వచ్చిన నాణాలు 6,000. అందులో ఒక నాణం నీ గుప్పెట్లో పట్టుకుని 1 నిమిషం సేపు కాళీమాతను ధ్యానించి తిరిగి సంచిలో వేసేయి. తర్వాత ఆ సంచిని నాకెయ్యు. నువ్వు గుప్పెట్లో పట్టుకున్న నాణం నేను తీస్తాను అన్నాడు బలాకగుప్తా. దొంగల నాయకుడు ఈ మాట నమ్మలేదు. కానీ బలాకగుప్తా అలా చెయ్యలేడని రుజువు చేయడానికి అతని కళ్ళకు గంతలు కట్టి ఒక సంచిలో 6 నాణాలు పోసి అందులో నుంచి ఒకటి తీసి తన గుప్పెట పెట్టుకుని కాళీమాతను ధ్యానం చేసి తిరిగి దాన్ని సంచిలో వేసి ఆ సంచిని బలాకగుప్త చేతికిచ్చాడు. కళ్ళకు గంతలుండగానే బలాకగుప్తా సంచి లోపల తడివి దొంగల నాయకుడి చేతిలో ఉండే నాణాన్ని పైకి తీసి ఇదేనా అని అడిగాడు. దొంగల నాయకుడు నిర్ఘాంతపోయాడు. అతను బలాకగుప్తుణ్ణి ఇలా 3 సార్లు పరీక్షించాడు. 3 సార్లు బలాకగుప్తా సరి అయిన నాణాన్నే పైకి తీశాడు. దొంగల నాయకుడు బలాకగుప్త కాళ్ళపై పడి, క్షమించు స్వామి, నువ్వు నిజంగా కాళీమాత భక్తుడివే, నీకు కాళీమాత వరం ఉన్నది అని క్షమాపణ చెప్పుకుని అతనికి అతని సొత్తే కాక అదనంగా కాసులు కూడా ఇచ్చి పంపేశాడు. వాళ్ళు తమ దేశానికి తిరిగి వచ్చేటప్పుడు గోపాలుడు తన యజమానిని, బాబు, తమకు కాళీమాత వరం ఉన్న మాట ఎన్నడూ చెప్పారు కారేం అని అడిగాడు. బలాకగుప్త నవ్వి, పిచ్చివాడా, నేను చేసింది చిన్న ఇంద్రజాలం. ఈ చలి రోజుల్లో ఒక నాణ్యం ఎవరన్నా 1 నిమిషం సేపు గుప్పిట పట్టుకుంటే అది వేడెక్కుతుంది. దాన్ని మామూలు నాణాలతో చేర్చినప్పుడు మిగిలినవి చల్లగా ఉంటాయి. అది ఒకటే వేడిగా ఉంటుంది అన్నాడు. మొత్తం మీద ఇంద్రజాలం మన ధన ప్రాణాన్ని కాపాడింది అన్నాడు గోపాలుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.